ప్రత్యేకి శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసినులు. ఈ సువాసినులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనమేమి అంటే ఒక్కటే, అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు. ఈ సర్వమంగళాదేవిని ఉపాసన చెయ్యడము అనేటటువంటిది ఎప్పుడు చేస్తారంటే పెళ్లిలో ప్రారంభం అవుతుంది. పెళ్లిలో దీన్ని ఎంతో శ్రద్ధతో ఎవరు చేయిస్తారంటే తండ్రి దగ్గర కూర్చుంటాడు కన్యాదాత. అందుకే పెళ్లిలో వేదికంతా కూడా ఎవరిది అంటే ఆడపిల్లివారిది, మగపిల్లివారిది కాదు. నేను మీతో పరమసత్యం చెప్తున్నా, కన్యాదాత అనుమతి లేకుండా వరుడి యొక్క తండ్రి వేదిక మీదకి కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి, ఈ వేదిక నాది. శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది, సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని. ఇప్పుడు నేను సభాపతి స్థానంలో ఉంటాను. నేను సభాపతి స్థానంలో ఉండగా నా అనుమతి లేకుండా మెట్లెక్కి ఈ వేదిక మీదకి రాకూడదు. వేదికకి ఎవరు అధికారి అంటే ఎవరు వేదిక మీద సభాపతిగా కూర్చున్నాడో వాడిదే సభ, వాడిది ఆ వేదిక నిర్వహించేటటువంటి అధికారం. అలాగే ఆడపిల్లి వారిలో కన్యాదాత గారిది వేదిక, ఆయనది కన్యాదానం చేయడానికి తప్ప మగపిల్లివారు కూడా అనుమతి లేకుండా దాని మీదకి ఎక్కకూడదు. వృద్ధాప్యంలో ఉన్నావు మంచిదే, కింద కుర్చీ వేసుకు కూర్చోవాలి. అక్కడ సర్వమంగళాదేవతకి పూజ జరుగుతుంటే కుర్చీ వేసుకుని పైన కూర్చుంటానని కూర్చోకూడదు. అక్కడ అమ్మవారికి పూజ జరుగుతోంది, అంతకన్నా పైన నువ్వెందుకు? కింద కూర్చో. కింద కూర్చుని ప్రేమకి కింద కూర్చుంటే సరిపోదా? పెళ్లిలో పక్కనే కుర్చీ వేసుకు కూర్చోవాలా? ఎందుకలాగా? అదే శాస్త్ర మర్యాదను పాటించుట. సర్వమంగళాదేవతని మంగళసూత్రానికి పూజ చేస్తారు. అది మామూలు సూత్రం కాదు, దాని పేరే మంగళసూత్రము. సూత్రము అంటే తాడు, అది మామూలు తాడు కాదు, అది సర్వమంగళములకు కారణము. ఎందుచేత అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశపెడతారు, శతమానములని పెడతారు. పెట్టి ఆ శతమానాల్లోకి అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు. ఇక భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః అని పరమశివుడికి ఏ 8 నామాలున్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్నై నమః అని 8 నామాలతో పిలుస్తారు. పార్వతీదేవికి సర్వమంగళాదేవత అని పేరు. ఎందుచేతనో తెలుసా? భాగవతంలో నిరూపించింది ఆవిడ. పోతన గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు. పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు. దేవతలందరూ భయపడిపోయారు. ఆ హాలాహలం దగ్గరికి వెడితే కాల్చేస్తుంది. కానీ శివుడు మాత్రం తాను నిర్భయంగా ఎదురెళ్ళి నిన్ను నేను తినేస్తానని ఇలా చెయ్యి చాపి హాలాహలాన్ని పట్టుకుని కడి చేసి ఆ ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు పార్వతీదేవిని, పిల్లలందరూ బాధపడుతున్నారు పార్వతి, హాలాహలం తరువుకొచ్చేస్తోంది, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై యుండుట ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. పిల్లలు ఏడుస్తున్నారు హాలాహలం కాల్చేస్తోందని. కాబట్టి పార్వతి, నేను ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను ఏ అంటే పార్వతీదేవి అంది, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఇక్కడ వరకు విన్నాడు పరీక్షిత్. శుకుడు భాగవతం చెప్తుంటే ఆగండి 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 అన్నాడు. అడ్డుపడ్డ అసలు పరీక్షిత్. ఏమన్నారు? పార్వతీదేవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యింది అందా, హాలాహలం తినేస్తానంటే. అది ఏమైనా మధుర పానీయమా, కొబ్బరి నీళ్ళ? అది దానికి ఎదురొస్తే కాలిపోయారు. హాలాహలం పుచ్చుకుంటే పరమశివుడికి ఏమైనా అయితే ఆవిడ 5వ తరం ఏమవుతుంది? ఆడదానికి 5వ తరం కన్నా గొప్పదేముంటుంది? అటువంటిది ఆవిడ తన యొక్క సౌభాగ్యానికి కారణమైనటువంటి పరమశివుడి యొక్క ప్రాణాల్ని లోకాల మర్యాద కోసమని వాళ్ళ క్షేమం కోసం పణంగా పెట్టిందా? తాగేమందా? ఎలా తాగమందండి అని అడిగాడు. అంటే శుకమహర్షి అన్నారు, అది మృంగిడిది హలాహలమని, మృంగిడివాడు శివుండని ఆవిడికి తెలుసు. మింగుతున్నది హాలాహలమని తెలుసు. మృంగిడివాడు విభుండని, మింగుతున్నవాడు తన భర్తే అని తెలుసు. అయినా కూడా మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తాగేవయా అంది. ఎందుకో తెలుసా? తన మంగళసూత్రం మీద ఆవిడకి అంత నమ్మకం. లోకంలో ఏ ఆడదాని మెడలోనైనా మంగళసూత్రం నిలబడితే
అది ఎవరి వలన అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మంగళసూత్రాలు నిలబడతాయి. అందుకే ఎవడికైనా గండకాలం ఉంటుంది లోకంలో. జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి గండకాలాలు వస్తూ ఉంటాయి. గండకాలంలో భర్త శరీరం పడిపోకుండా రక్షించుకోగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంటుందంటే ఆడదాని చేతిలో ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది. అందులో పులోమజార్చిత అని ఒక నామం. ఆమెకి పులోమజ అని పేరు శచీదేవికి, ఇంద్రుడి భార్యకి. ఆమె చేత లలితాదేవి ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇంద్రుడికి అంత గొప్ప వైభవం ఎందుకు వచ్చిందంటే ఆయన భార్య అమ్మవారిని పూజ చేస్తుంది కాబట్టి. సర్వమంగళాదేవిని తల్లిదండ్రులు ఎంతో భక్తితో మంగళసూత్రంలోకి ఆవాహన చేయిస్తారు. ఆవాహన చేయించి, ఏమో ఈ పెళ్లికొచ్చినటువంటి సువాసినిల్లో ఏ ఆడది అంత భక్తితో ప్రతిరోజు సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తోందో అని ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి ప్రతి వారి మెడలో ఉంచుతారు. సభలో పెద్దలైన వారు ఉన్నారనుకోండి, పరమ భక్తి తత్పరులైన వాళ్ళు, ఒక్కసారి వాళ్ళ చెయ్యి వేయిస్తారు ఆ మంగళసూత్రాల మీద. ఎందుచేత అంటే ఆ తాడు కట్టేటప్పుడు అది కేవలం ఏదో పరిమిత కాలానికి సంబంధించింది కాదు, రక్షాబంధనంలాగా. ఆ సూత్రం కడుతూ ఒక మాట అంటాడు, మమ జీవన హేతునా, నేనున్నానని గుర్తేమిటో తెలుసా, ఈ తాడే. ఆ తాడు కేవలంగా ఇద్దరిని కలిపిన తాడు అని అనుకోకండి, ఇద్దరి మధ్య ఆనుకూల్యతని కల్పిస్తుంది. దాంపత్యం ఒక బండికున్న రెండు చక్రాల్లో ఉండాలి. ఆ అన్యోన్యత లేదనుకోండి, ఇక ఆ దాంపత్యానికి అర్థం ఉండదు. ఆవిడ చెడి అంటే ఈయన పెడి అన్నాడు అనుకోండి, ఇంకేం సంసారం. అక్కడికి వెళ్ళినవాడు కూడా విసుగొస్తుంది, చిచి ఇంకో మాట వెళ్ళకూడదు ఇంటికని. మంగళసూత్రానికి ముడిని ఇక్కడేస్తారు, కంఠంలో కడతారు తప్ప ఇంకొక చోట కట్టరు. ఎందుకు కట్టరు అంటే ఇక్కడ తల ఉంటుంది, తలకి ఈ కింద నుంచి శరీరం ఉంటుంది. ఈ శరీరం యొక్క కష్టసుఖాలన్నీ తల చూస్తుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఉపన్యాసం చెప్తుండగా దోమలు వచ్చి నా కాళ్ళని కరుస్తున్నాయి అనుకోండి, ఊరుకుంటాయా పాదాలు? చెప్తాయి. దోమలు విశేషంగా కరిచేస్తున్నాయే కింద, చాలా బాధగా ఉంది అంటే ఉపన్యాసం చెప్పడం ఆపి నేను దోమలు కొట్టుకోలేనుగా. అందుకని నా మెదడు అంటుంది, ఓ ఎడమ పాదమా నువ్వు లేచి కుడి పాదం వెనక దోమ కుడుతోంది కాబట్టి, ఎదురుగుండా బల్ల అడ్డుంది కాబట్టి అసభ్యంగా ఉండదు, నువ్వు వెళ్ళి కుడి పాదాన్ని రుద్దు, దోమ వెళ్ళిపోతుందంటుంది. భర్త, ఇది భార్య. ఇది కలిసి ఉండేది ఈ కంఠం చేత. ఈ కంఠమునకు మంగళసూత్రం కట్టారు అంటే ఇవి ఎప్పుడూ దెబ్బలాడుకోకుండా ఉండవే. ఉపన్యాసం చెప్తుంటే ఊరి దోమల వల్ల అంటుందా? అనదు. విసుక్కోకుండా అవి రెండూ కలిసి ఉండి ఎలా నడుస్తున్నాయో మీరు అలా నడిచెదరుగాక. అందుకు మంగళసూత్రం మెడ మీద కంఠానికి కడతారు. రెండు పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం ఉంటుంది. ఆది దంపతులు వాళ్ళ యొక్క పాదముల మీద ముడి తగులుతూ ఉంటే ఆ ముళ్ళు తగిలితే శాశ్వతత్వం ఉంటుంది, ఆ మంగళసూత్రం నిలబడుతుంది. అందుకే ఉపాసన యందు భర్త పూజ చెయ్యాలి అంటే ఒక్క అనారోగ్యంగా ఉంటే తప్ప, అనారోగ్యం లేకపోతే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేయకపోతే పురుషుడికి పూజా మంటపంలో ప్రవేశించే అధికారం లేదు, ఆచమనం చేయకూడదు. ఒంట్లో బాగులేదు, కంఠగత స్నానం ఇక్కడ వరకే స్నానం చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచి స్నానం చేయొచ్చు తప్ప ఒంట్లో బాగుంది తలస్నానం చెయ్యాలి. అందున విశేషించి నన్ను సక్రమమైన పవిత్ర బుద్ధితో అర్థం చేసుకోండి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ముందు రోజు రాత్రి రమించి ఉంటే అసలు ఆ భర్తకి తలస్నానం చేసే వరకు ఏ పవిత్ర వస్తువుని స్పృశించే అధికారం ఉండదు. ఆడదానికి ఇలా నీళ్లు తీసి 3 మాటలు చల్లుకుంటే చాలు, పవిత్రత వస్తుంది. ఎందుచేత పురుషుడు లేచి వెళ్ళి పూజామందిరంలోకి వెళ్ళకూడదు, ఆచమనం చేయకూడదు, తలస్నానం చేస్తే తప్ప. ఆడది మంచం మీద లేచి కూర్చుని వెంటనే మంగళసూత్రాలు ఇలా కళ్ళకద్దుకుని మళ్ళీ కిందకి విడిచిపెడుతుంది. కళ్ళకద్దుకుని నమస్కరించడం ఎందుకో తెలుసా? ఏ భర్త పక్కన పడుకుని నేను మళ్ళీ నిద్ర లేచానో రేపు కూడా నేను అలాగే నిద్ర లేవాలి. అమ్మా, ఆయన లేకుండా శయనం మీద నేను ఒక్కదాన్నే పడుకునే రోజు రాకుండుగాక. నేను బ్రతికున్నంతకాలం అలాగే పడుకోవాలి, నేను ఆయన ఒడిలో వెళ్ళిపోవాలి.
ఈ ఐదోతనాన్ని మాత్రం అమ్మ నువ్వు తప్ప కాపాడేవాళ్ళు లేరు, నువ్వే రక్షించమని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. అందుకే సువాసిని సువాసిన్యర్చన ప్రీత, ఐదోతనం ఉన్న వాళ్ళు ఇంత కుంకం ఇస్తే ఆవిడ పొంగిపోతుంది. అటువంటి సర్వమంగళాదేవతని ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలలో శ్రావణ మంగళవారములుగా ఆ తిథిని నిర్ణయం చేసి సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తారు. అంటే అమ్మవారు ఎప్పుడూ ఆవాహన అయ్యేది కలశలోకి ఆవాహన అవుతుంది. అథవా గౌరీదేవి ప్రతిమ ఇంట్లో లేని ఏ ఇల్లు ఉండదు. కాబట్టి కనీసంలో కనీసం ఆ రోజు అమ్మవారి నామాలతో అమ్మవారికి పూజ చేసి ఆవిడికి నైవేద్యం పెట్టి వ్రతకల్పంలో ఏ కథ చెప్పబడిందో ఆ కథని భక్తి శ్రద్ధలతో విని తల మీద అక్షతలు ధరిస్తారు. అటువంటి సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే ఆడది తన భర్త యొక్క జీవితాన్ని కాపాడుకుంటుంది. అలా పార్వతీదేవి అంతటిది కాపాడుకుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది. ఆవిడ తపనోడుపమండల, ఆవిడ యొక్క చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ఏవి అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రులు ఆవిడ చెవులకు ఆభరణములైతే ఇక సూర్యచంద్రుల గతిలో కాలంలో శివుడు ఎందుకు పడిపోతాడు? అంటే పతివ్రత యొక్క ఉపాసన చేత భర్త యొక్క జీవిత కాలము నిలబడుతుంది, గండకాలము తొలగిపోతుంది. అంత గొప్పది సర్వమంగళాదేవత యొక్క ఉపాసన. అటువంటి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైన కాలము, తన యందు లక్ష్మీత్వము నిలబడడానికి యోగ్యమైన కాలము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు. మంగళవారం చాలా విశేషం. ఎందుచేతనంటే ప్రారంభంలో కుజహోర ఉంటుంది. ఆ మంగళవారం చేసినటువంటి ఉపాసన చేత సుబ్రహ్మణ్యుడికి ప్రీతి, స్వామి హనుమకు ప్రీతి. పైగా అది శ్రావణ మంగళవారం అయితే భర్తకి రక్షా కవచం కడుతుంది సర్వమంగళ ఉపాసన చేత. అంత గొప్ప స్థితిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎందుచేత అంటే పూజనీయత అని ఒక మాట ఉంటుంది. ఒక ఆడదాని గౌరవం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే, నేను ఏదో కాలక్షేపం కోసమని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం నాకు అలవాట్లేదు. వేదాన్ని ఆధారం చేసుకుని ఋషులు చెప్పిన పవిత్రమైన విషయాలు చెప్పగలను తప్ప నేను ఏదో అర్థం లేని వాదనలు వాదాలు అన్న పేర్లు పెట్టి మాట్లాడడం నాకు అలవాట్లేదు. నేను పరమసత్యం మీతో మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ పరమ గౌరవం దేని మీద ఆధారపడుతుంది, జీవితంలో తృప్తి దేని మీద ఆధారపడుతుంది అంటే భర్త మీద ఆధారపడి ఉంటుంది. ఇది కాదు అనలేని సత్యం. ఎందుచేత అంటే సీతమ్మ తల్లి రామాయణంలో ఓ మాట అంటుంది, నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథః నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటూ. ఒక వీణ తీగలు మోగుతాయి, గోటి చేత పెనగి పెనగి మోగుతాయి. వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. రథచక్రాలు గాజు పెంకుల మీద రాళ్ల మీద వెడతాయి, రథచక్రాలు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త కష్టపడి సంపాదిస్తాడు, భర్త మహాపండితుడై కీర్తి గణిస్తాడు, ఆమెకి కూడా ఆయనతో పాటు సమానమైనటువంటి గౌరవం లభిస్తుంది. అసలు ఒక సీతమ్మంది ఒక ఆడదాని తృప్తి ఎక్కడుందో తెలుసా రామా? ఒక కులకాంత నిద్ర లేచి మంచం మించి దిగుతూ పాదములు కింద పెడుతున్నప్పుడు ఆమె ఎందు పరమభక్తి కలిగినటువంటి 9 కుమారులు వచ్చి తమ అరచేతులు వరుస క్రమంలో నేల మీద పేర్చి అమ్మని తమ అరచేతులలో నడిపించగలిగినటువంటి పరమభక్తి తత్పరులైనప్పటికీ అటువంటి 9 కుమారుల వలన పొందినటువంటి సంతోషం కన్నా భర్త వలన కలిగిన సంతోషం 1,000,000 రెట్లు ఎక్కువ. అది లెక్క పెట్టలేదు. కాబట్టి రామ, నువ్వున్నది అయోధ్య, నువ్వు లేనిది అయోధ్య కాదు. ఆడదానికి భర్తతో కలిసి ఉండడమే ఆనందం అండి. కాబట్టి అటువంటి సంతోషం ఆమెకి భర్త ఉండడమే కాదు, తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని శాస్త్రం. తండ్రి ఉంటే ఇక కొడుకు ఐశ్వర్యం అక్కర్లేదట. ఎందుకంటే తాను కష్టపడ్డా సరే కొడుకు సుఖపడాలని తండ్రి కోరుకుంటాడు. తండ్రికి కారు ఉండక్కర్లా, కొడుక్కి కారు కొనిపెట్టి కొడుకు కారులో కారులో వెళ్ళిపోతుంటే మురిసిపోయి ఇంట్లో పోతాడు. ఏ పిచ్చ ఆయనకి ఏం కారు ఉందా? ఎందుకు ఆ సంతోషం అంటే తండ్రి కొడుకుని చూసుకుని మురిసిపోతాడు తప్ప తాను మురిసిపోవాలి, తాను సుఖించాలని కోరుకోడు. అటువంటి తండ్రి ఉంటే ఇంకా పెన్నిదెందుకు? తల్లి ఉంటే సమస్త సంతోషములు ఉన్నట్టే, అమృతం రోజు దొరికినట్టే.
అటువంటి తల్లి తండ్రి ప్రతి కుటుంబంలో ఉండాలి. ఆ తండ్రిని మిగల్చగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉందంటే బిడ్డల తల్లి చేతిలో ఉంది, ఆమె యొక్క ఉపాసనలో ఉంది. నమ్మి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటే చాలు. అందుకొచ్చింది మంగళసూత్రం. ఏం చేతకాక ఛాందసత్వంలో పెట్టలేదు ఋషులు. కనుక అటువంటి సర్వమంగళాదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రావణ మంగళవారాల్లో తప్పకుండా ఆ సర్వమంగళాదేవత యొక్క ఉపాసన చెయ్యాలి. ఆంధ్రదేశమునందు తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్లి చేస్తే ముందు ఆడపిల్ల ఏది చెయ్యాలి అంటే గౌరీ పూజ చెయ్యాలి. గౌరీ పూజ ఎందుకు చెయ్యాలి? గౌరీ పూజ చెయ్యడం వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. అన్ని అమ్మవారి స్వరూపాలే. నేను ఒకరిని తక్కువ చెయ్యడం లేకపోతే ఒకటి ఎక్కువ చెయ్యడం నా ప్రయోజనం కాదు. నేను అలా మాట్లాడితే ఇంక నేను ఇలా చెప్పడానికి అనర్హుణ్ణి. నేను మొదటి నుంచి ఇదే ప్రతిపాదన చేస్తున్నాను. కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధుకన్యకా స్వర్గే చ సర్గలక్ష్మిస్త్వం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం. ఆఖరికి గృహే గృహే గృహలక్ష్మి రాజ్యలక్ష్మి రాజగేహే. అంతటా ఉన్నది ఆ అమ్మ స్వరూపమే. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి. మహాఐశ్వర్యవంతుడై త్రిభువనముల యొక్క స్థితికర్తయై లోకపాలనము చేసేటటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక. చతుర్ముఖ బ్రహ్మయ్యై 4 ముఖములతో వేదములు చెప్తూ చక్కగా ఎప్పుడు ఋషుల చేత స్తోత్రములు అందుకుంటూ బ్రహ్మసభ అనబడేటటువంటి సభయందు కూర్చునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక. ఎప్పుడూ లోకం కోసమే బతుకుతూ లోకాన్ని రక్షిస్తూ ఎప్పుడెప్పుడు ఆపదొచ్చినా కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. మనం అమ్మా నాన్నలం విషం తాగేయద్దు అని హాలాహలం తాగడానికి కూడా సిద్ధపడిపోయేటటువంటి వాడు, ఏమీ అక్కర్లేదని ఓ ఏనుగుతోలు కట్టుకునేవాడు, ఓ పులితోలు ఉత్తరీయంగా వేసుకునేవాడు, పునుకల మాల మెళ్ళో వేసుకునేవాడు చేతకాక వేసుకోలేదండి. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యుల వారు. సృష్టి వెళ్ళిపోయినప్పుడల్లా పోన్లేరా లోకమంతా వెళ్ళిపోయింది, బొత్తిగా పాపం సృష్టి చేసిన బ్రహ్మగారు కూడా వెళ్ళిపోవడం ఏమిటండి, ఒక్కొక్క పుర్రె తీసి మెళ్ళో వేసుకున్నాడు. ఎన్ని పుర్రెలు అయ్యాయో అంటే ఎంతమంది బ్రహ్మలు అయ్యారో. స్వామి మాత్రం అలా సాక్షిగా ఉండిపోయాడు శంకరుడు. కాబట్టి ఇంతటి పావనమూర్తే లోకం కోసం ప్రవర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడే. నాకు అన్నది ఆయనకి తెలియదు కదా. తల్లిదండ్రులు అన్నటువంటి వారు ఏది చేసినా పిల్లల కోసమే తప్ప వాళ్ళ కోసం అని ఉండదు. ఇటువంటి పెద్ద మనిషికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. శంకరాచార్యులు వారు ఒక చోట అన్యాపదేశంగా దెప్పి పొడిచారని అనుకుంటాను నేను. ఎందుచేత శంకరుడికి వంట చేసి పెట్టడంలో కానీ కొంచెం ఆలస్యం అయిందనుకోండి, ఆయన ఏం బెంగెట్టుకోడు. గబాలం ఒక కపాలం పట్టుకుని పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఆది భిక్షు అదేమిటండి అంటే ఆవిడ వంట ఉండలేదని కదండి దాని అర్థం. కాబట్టి ఆవిడ తాంబూల చర్వణం చేస్తోందంటే ఏమిటి అర్థం? ముందు ఇంటి యజమాని భోజనం అయిపోయిందని గుర్తు కదండి. లేకపోతే ఆవిడ భోజనం చేసి ఆవిడ తాంబూలం ఎందుకు వేసుకుంటుంది? కాబట్టి ముందు ఆయన భోజనం చూసేసి కంటికి రెప్పలా చూసుకోవాలి. తన గురించి తానేం పట్టించుకోడు. ఇలా అనువర్తించి భర్త ప్రీతి కొరకు మహాపాతివ్రత్యంతో ఉండగలగడం చాలా కష్టమైన విషయం. అంతటి పాతివ్రత్యం, ఎంత పాతివ్రత్యాన్ని చూపించిందండి తల్లి. ఏ చెరుకు విల్లు చేతిలో పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఇలా కూర్చునేవాడిని సంసారంలోకి తీసుకొచ్చి మన కోసమని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఏమి తల్లి, ఏమి అనురాగం! ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది, అటు ఈ సృష్టిని అంతటినీ చేసి మళ్ళీ ఆవిడ అనుగ్రహంతో ఆయనలో కలుపుతోంది. ఏకకాలమునందు చేస్తోంది ఆ తల్లి. ఇంతటి పాతివ్రత్యం ఎంత కష్టం! కాబట్టమ్మా, నువ్వు శంకరుడు ఒక్కనాడు నిన్ను కాళీ అన్నందుకే మంచం మించి దూకేసి తపస్సు చేసి ఆ నల్ల రంగుతో ఉన్న శరీరం వదిలేసి లోక కళ్యాణ కారణం ఏదైనా కానీ నువ్వు తెలుపు పసుపు ఎరుపు రంగులతో కూడినటువంటి శరీరముతో స్వామి మనసు గెలుచుకుని పక్కన కూర్చున్నావే. నేను కూడా అమ్మా ఇప్పుడు ఒకరికి ఇల్లాలి నవ్వడం కోసమని పీటల మీదకి వెడుతున్నాను.
నాకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక కాలు పెట్టినతో నెకాంతుని మెడవిర్చి నిండు సంసారం బురిండు చేసి తన మగడెంత ఆర్జనపరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సల్పి అది ఏమనంగా కస్సుమనుచు లేచి విభుడందులకు నేని విసిగి ఒక్కటి అన్న పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే. ఎక్కడదన్నది వదిలేయండి, ఇంత పవిత్రమైన వేదిక మీద నాకు అది చెప్పడం ఇష్టం లేదు. అలా ఉండకుండా ఉండడం కోసమని భర్తకి విశ్రాంతి స్థానము కనుక ఆమె యందు అటువంటి బలం రావాలని సన్నికళ్ళు తొక్కిస్తారు. ఇది ఎలా పడుందో అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటిలోకి వెళ్ళగానే ఆడబడుచుల మీద, మరిది గారి మీద, మామగారి మీద, అత్తగారి మీద వేరొక రకమైన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెంటు చేయకు అని, అమ్మా నా భర్తని అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంగిపోయేటట్టుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి, శాసించి కాదు. ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా, నన్నంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్టుగా భర్త మనస్సు గెలుచుకోగలిగిన స్థితిని నాకు కల్పించమ్మా. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదనుగాక అని మనం పెళ్లిపీటల మీద కూర్చునే ముందు పూజ చెయ్యడానికి మనకి ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది ఈ గౌరీ పూజ చెయ్యడానికి. ఏ అమ్మా నీకంత కోరికుంటే సనాతన దంపతులే మీ ఇద్దరు, నువ్వు ఎలా ఐదోతనాన్ని కోరుకుంటావో, నువ్వెలా పసుపు కుంకం కోరుకుంటావో, నువ్వెలా సువాసిని అర్చన ప్రీత అనిపించుకుంటున్నావో, అలాగే నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు కాళ్ళకి పసుపు రాయించుకోవాలి, నేను పెళ్లికెడితే ఆ కట్టబోయే మంగళసూత్రం నా మెళ్ళో పెట్టాలి, ఎవరింటికన్నా వెడితే నా లలాటమనందుకంత బొట్టు పెట్టించుకోవాలి అన్న కోరిక నాకుంటుంది. కాబట్టి వాటికి నేను దూరము కాకుండా చూడడం కూడా నీ బాధ్యతే కదమ్మా. నువ్వు ఎలా పెద్దింటమ్మవై పసుపు కుంకాలతో ఉండి గౌరివయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు అని పెళ్లి కూతురు గౌరీ తపస్సు చేస్తోంది. అలా గౌరిని పూజ చెయ్యడానికి అమ్మా నీకు ఉన్నట్టే ప్రేమ మాకుండాలని అడగడానికి మీకు ఒక మూర్తి దొరికింది కనుక లోకరక్షణ దాని ఎందున్నదన్నారు పరమాచార్య స్వామి. అలా ఎలా పూజ చేస్తావో కాళిదాస మహాకవి అనుసంధానం చేశారని వారికి వారు సాటండి మహానుభావుడు పరమాచార్య స్వామి అంటే. ఆయన అంటారు ఒక చోట, ఎప్పుడైనా మనం ఆ అమ్మవారికి పూజ చేస్తే గౌరీ పూజ తప్పకుండా 2 పదార్థములు లేకుండా ఆడపిల్లలతో పూజ చేయించవద్దు అన్నారు. అవే అవటుతట ఘటిత చూలీం తాడిత పలాశ తాటంకాం వీణా వాదన వేళా కంపిత శిరసం నమామి మాతంగీం. అవటు తట ఘటిత చూలీం తాడిత పలాశ తాటంకాం. అమ్మవారు తాటి చెట్టుకి ఉండేటటువంటి ఆకు యొక్క ముక్కలను తన యొక్క కర్ణాభరణములుగా ధరిస్తుందిట. అందుకే తాళవృక్షము తాళి అన్న మాటతో పూర్వము మంగళసూత్రము కట్టేటప్పుడు దానియందు కూడా ఒక పచ్చి తాటాకు పెట్టేవారని. అసలు పూర్వకాలంలో కర్ణాభరణములుగా తాటాకులే పెట్టుకునేవారని, తాటి ఆకు నల్లపూసలు అక్కడ పెట్టకుండా గౌరీ పూజ చేయించవద్దని తల్లిదండ్రులందరూ గౌరీ పూజ చేయించేటప్పుడు అమ్మవారి పాదముల దగ్గర ఈ రెండిటినీ పెట్టి వీలైతే అమ్మవారిని అలా అలంకృతని చేసి కూతురు చేత ఆ గౌరీ పూజ చేయిస్తే అమ్మవారి అనుగ్రహము ప్రసరించడం చేత ఆమె భర్తకి ఏదైనా గండం ఉన్నా దాటి ఆమె దీర్ఘ సౌమంగళ్యాన్ని పొందుతుంది అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మన తూర్పు గోదావరి జిల్లాలోనే అమలాపురంలో ఒక సభలో ప్రసంగం చేస్తూ అనుగ్రహ భాషణం చేస్తూ చెప్పారు. కనుక ఆ గౌరీ అనబడేటటువంటిది ఎంత గొప్పదో చూడండి. మనకి ఇప్పటికీ ఎటువంటి వారి గురించి చెప్పుకుంటామంటే లోకంలో 2 రకాలుగానే
స్త్రీ పురుషులు దాంపత్యమునందు వ్యవహరించాలి. స్త్రీ గొప్పతనమేమి అంటే ఆడది వివాహం అయ్యేంత వరకు యోగ్యుడైన పురుషుణ్ణి భర్తగా కటాక్షించమని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తుంది. వివాహం అయిపోయిన తర్వాత భర్తయే పరమాత్మ అని ఉపాసన చేస్తుంది. పురుషుడు రెండు చెయ్యాలి. ఒకటి గురువుని ఉపాసన చెయ్యాలి, రెండు పరమేశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలి. ఈ రెండిటి యందు వైక్లభ్యము పనికిరాదు. గురువుని ఉపాసన చేసేటప్పుడు గురువు గారి దగ్గర నువ్వు నడువడి నేర్చుకోవాలి, గురువు గారికి నువ్వు నడువడి నేర్పే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఈశ్వరుణ్ణి నువ్వు స్తోత్రం చేసేటప్పుడు ఆయన వలన నేను అనుగ్రహింపబడుతున్నాను, నా యొక్క సంకల్ప బలమునకు భగవంతుని యొక్క అనుగ్రహము కూడా తోడవ్వాలన్న భావన పురుషుడు యందు ఎప్పుడూ ఉండాలి. ఇదే సీతమ్మ తల్లి అడుగుతుంది సుందరకాండలో. కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. ప్రయత్నమును దైవముతో విడిచిపెట్టకుండా రాముడు కలుపుతూ ఉన్నాడా అని అడిగింది. ఎందుకని ఒకసారి దశరథ సంకల్పం వీగిపోయింది. ఈ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ జీవితంలో వెళ్ళగలుగుతున్నాడా? ఇది మగవాడికి అందం, అది స్త్రీకి అందం. ఇటువంటి వారిద్దరూ సంసారంలో కలిసి నడిస్తే లోకానికే అందాన్ని ఇవ్వగలిగినటువంటి బిడ్డలు పుడతారు. మీరు చూడండి, నేను మీకు ఇటువంటి ఉదాహరణ ఒకటి చూపించకపోతే పార్వతీ పరమేశ్వరానుగ్రహంతో అటువంటి దాంపత్యాలు ఉండేవి అనడానికి నేను ఒక ఉదాహరణ చూపిస్తేనే నా మనసు తృప్తి పడుతుంది. భార్య యొక్క గొప్పతనాన్ని ఎవరు చెప్పాలండి? భార్య గొప్పతనం చెప్పాలంటే ఆవిడ ఇంత గొప్పది అని లోకం చెప్పడం కాదు, క్లబ్బులు చెప్పడం కాదు, సొసైటీలు చెప్పడం కాదు, బిరుదులు ఇవ్వడం కాదు, లేకపోతే పదవులు తెచ్చుకోవడం కాదు, అవి కాదు. నా భార్య ఇంత గొప్పది అని తన భర్త పొంగిపోయిన నాడు అది ఆవిడ యొక్క ఉపాసనకి భర్తని ఎంత అనుగమించిందన్న దానికి కితాబ్. సత్యహరిశ్చంద్రియంలో హరిశ్చంద్రుడు అంటాడు చంద్రమతీదేవిని గురించి, జవదాటి ఎరుగది యువతీ లలామంబు పతి మాట రతనాల పైడి మూట అడుగు తప్పి ఎరుంగదత్తమా మలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులకునైన కోపం బెరుంగది గుణవితాన నితాంత ఎరులెంత తను దూరుచున్న సొంత ఈ లతాంగి సమస్త భూపాలమకుట భవ్య మణికాంతి శబలిత పాదుడైన సార్వభౌమని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా నీవెగొనరయ్య ధన్యులార. కాశీపట్టణంలో తన భార్యని అమ్మకానికి పెట్టినప్పుడు చెప్తాడు, ఈవిడ్ని ముందమ్మేయడం నేను నా సమస్త సుఖశాంతులను పోగొట్టుకుంటున్నాననడానికి గుర్తు. ఈవిడ ఎవరో తెలుసా? జవదాటి ఎరుగది యువతీ లలామంబు పతి మాట రతనాల పైడి మూట. భర్త మాట రతనాల మూట ఈమెకి. ఎన్నడూ జవదాటి ఎరుగదు. నేను ఇది చెయ్యి అంటే అలా కుదరదు అని అన్న సందర్భం లేదు. భార్య గొప్పతనాన్ని భర్త ఆవిష్కరిస్తున్నాడు. అడుగు తప్పి ఎరుంగదత్తమా మలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి. ఇప్పుడు ఆవిడ్ని బానిసగా కొనుక్కోవడానికి యోగ్యమైన లక్షణాలు చెప్తున్నాడా? ఆవిడ దూరం అయిపోతోందన్న బెంగ చేత ఆవిడే వెళ్ళిపోయిన నాడు తన ప్రాణమే వెళ్ళిపోతోందని బాధపడుతూ మాట్లాడుతున్నాడా? ఇది గౌరీ తపస్సుకి గౌరీ పూజకి ఫలితం. అణుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులకునైన. ఆయన సత్యహరిశ్చంద్రుడు. ఆయన అంటున్నాడు, ఎప్పుడూ అణుమాత్రమైన బొంకడం ఈ చంద్రమతీదేవికి తెలియదు. కోపం బెరుంగది గుణవితాన నితాంత ఎరులెంత తను జూరుచున్న సొంత. ఇతరులు తనున్ని తిడుతున్నా తిరిగి తిట్టడం తెలియనటువంటి కాంత ఈ లతాంగి సమస్త భూపాలమకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్య దాసిగానీ పెగొనరయ్య ధన్యులారా. ఇటువంటి ఆవిడ చేత దాస్యమును చేయించుకున్నవాడెవడో, ఇంతటి మహాపతివ్రతని దాసిగా పొందినవాడు ధన్యుడు. ఎవరొచ్చి పుచ్చుకోవాలండి? ఈశ్వరుడు పుచ్చుకున్నాడు. ఎవరు అంతటి మహాపతివ్రతంతో దాష్టీకం చేయించుకోగలిగిన మొనగాడు? ఆవిడ ఎంత గొప్పదో. భారతదేశంలో అమ్మవారిని ఉపాసన చేసి భర్త అడుగుజాడలలో నడిచినటువంటి స్త్రీలు ఈ జాతికి ఎంత వన్నె తెచ్చారో
చూడండి, ఆయన చెప్పుకున్నాడు, సాధ్వి ఈవిడే లేకపోతే నా బ్రతుకెక్కడుందన్నాడు. ఒక చోట ఆవిడ గురించి చెప్తూ, నీవే కదా నాకు ఇఖిలేప్సితంబులు అవగతంబులు నర్చు కల్పతరు. భార్య అంటే ఏమిటో చెప్పుకున్నాడు. నీవు నాకు సమస్త సుఖములను ఇచ్చినటువంటి కల్పతరువు, నీవు నాకు నిత్య సత్యయశంబు దరిజేర్చుచుండెడి ధైర్యలక్ష్మి. అందుకని విశ్రాంతి స్థానం అన్నారు. ఆయన ఏదో కంగారులో ఉండి బెంగతో ఉంటే ఆయన్ని సూటిపోటీ మాటలు అనమని కాదు. నాకు నిత్య సత్యయశంబు, నువ్వు నా కీర్తికి కారణం. దరిచేర్చుచుండెడి ధైర్యలక్ష్మి, నేనెప్పుడైనా మనస్సునందు కుపితుడనైతే బెంగ పెట్టుకుంటే నన్ను దరిచేర్చిన ధైర్యలక్ష్మివి. ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. అరణ్యంలో అగ్నిహోత్రం వస్తే మమ్మల్ని రక్షించావు. మౌని రుణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి. నిన్ను అమ్మేస్తే వచ్చిన డబ్బుతో నేను ఆ డబ్బు తిరిగి చెల్లిస్తే నన్ను రుణ విముక్తుణ్ణి చేసి నువ్వు దాసిగా వెళ్ళిపోతున్నటువంటి భవ్యమతివి. నీవే కదా నా నిధానంబు, నీవే కావే నా కుల విభూషణంబవు నలిన నయన. అమరునే నాకు 1000 జన్మలకునైనా నిన్ను వంటి సతీ మణి నెలతమిన్న. 1000 జన్మలకైనా మళ్ళీ నీలాంటి భార్య దొరుకుతుందా చంద్రమతి అన్నాడు. పతిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు ప్రకృతిని శాసించారండి. మన దేశంలో ఈ దేశానికి గౌరవం రావడానికి ప్రధానమైన కారణము స్త్రీలే. అరణ్యంలో వెళ్ళిపోతుంటే హరిశ్చంద్రుడు, చంద్రమతీదేవి, లోహితాస్యుడు, ఆ తర్వాత విశ్వామిత్రుని శిష్యుడు నక్షత్రకుడును అగ్నిహోత్రం అరణ్యమంతా అంటుకుంది. ఆవిడ ఏమని అడిగిందో తెలుసా అండి? నేనే పతివ్రతనైతే, హరిశ్చంద్రుడను దైవముగా నమ్మినదాననైతే, శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష దిశల్లోక శిక్ష దురాలోక తేజో విరాజీ కృపాళో భవద్దివ్య చారిత్రమెన్నంగ నేనెంత దానం సురారాధ్య. నీయందు వేదంబులన్ నల్గు జన్మించుటం చేసి వేల్పుల్ జాత వేదేది నామంబులన్ భక్తి పూజింత్రు. నీచేత శిష్టా కర్మంబులెల్లన్ ప్రవర్తించు దేవా. నిను రాజసూయాది యజ్ఞంబులందున్ ప్రపూజించియున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా. ఇదే పాడి అయ్యా దయాభంగి ఏమాయే. అల్లాడు ఈ దీనులన్ కల్ప నీకెట్టులోనో విచారింతు నేనేల పన్నిత్య సత్యవ్రతారూఢుడౌ. శ్రీ హరిశ్చంద్రు భూపాలు ఇల్లాలినేయైతియేనిన్ ప్రశస్తోరు సాధ్విత్వమే నాకు వర్తించునేనిన్. నిమేషంబులోనన్ భవజ్వాలికాజాలముంబాసి శాంతుండవై నవ్య నీహారవాపూరమంబోలి శైత్యంబునన్ గ్రాలవే. వీతిహోత్ర నమస్తే 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 నమః అందావిడ. ఓ అగ్నిహోత్రుడా, నీ యందు 4 వేదములు పుట్టాయి. అటువంటి వాడివి నిన్ను తెల్లవారితే మేము రాజసూయాగాది ఈ క్రతువుల యందు ఆరాధన చేశాం. నేనే కాని హరిశ్చంద్ర భూపాలుణ్ణి పతివ్రతనై ఆయన కీర్తి ఇనుమడించడం కోసం ఉపాసన చేసిన దాననైతే ఉత్తర క్షణము ఈ అగ్నిహోత్రము చల్లబడుగాక. చల్లబడిపోయిందంతే, అగ్నిహోత్రం ఆరిపోయింది ఎక్కడదక్కడ. పాతివ్రత్యం ఎంత గొప్పదో చూడండి. ఇటువంటి దంపతులు మన దేశానికి శోభ తెచ్చారు. అదే తల్లి అయితే ఏమండి, మీరు ఆడవాళ్ళకే బోధ చేస్తున్నట్టు కనపడుతోందని మీరు అనుకోకండి. పురుషుడికి కూడా నేను ఒక మాట చెప్పాను, గురువును గౌరవించుట, ఈశ్వరుని గౌరవించుట, ఈ 2 పురుషుడి యొక్క శీలమునకు ప్రధాన హేతువులు. ఈ ఇద్దరిని అతిక్రమించి ప్రవర్తించరాదు. విశ్వామిత్రుడి మాటకి ఎంత కట్టుబడ్డాడో చూడండి. అంతేకాని ఒక్కనాడు విశ్వామిత్రుల్లో దోషం ఏదన్నా ఎంచే ప్రయత్నం మనం చేద్దామని చేయలేదు ఆయన శిష్యుడు. తన మహీరాజ్యమంతయు గాధిసూతినికి దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి, నిజ యశశ్చంద్రికల్ అఖిల దిక్కుల యందు పారజల్లిన ఎట్టి సారగుణుడు, ముల్లోకములను సమ్మోదింప భేతాళు మదమడంచిన విక్రమస్థిరుండు, అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు, 7 దీవుల నవలీల నీలినట్టి సాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి, బానిసీడుగా నమ్మంగబడెడుకొనుడు పౌరులార మహాధనోద్ధారులారా. ఇంత గొప్పవాడు గురువుకి రాజ్యాన్ని దానమిస్తానన్న మాటకి కట్టుబడిపోయి ఆయన నిజంగా మాతంగ కన్యల్ని వివాహం చేసుకుంటే రాజ్యం ఇచ్చేస్తానన్నా కూడా గురువు ఎందు దోషం ఎంచకుండా తన సత్యమునకు కట్టుబడి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డవాడు
తన కీర్తిని 4 దిక్కుల చల్లినవాడు, ముల్లోకములను సంబోధింపచేసేటటువంటి భేతాలను యొక్క మడమడిచినటువంటి వాడు, అణుమాత్రమైన అసత్యం పలకనటువంటి వాడు, 7 దీవులను ఏలినటువంటి వాడు, సార్వభౌముడైనటువంటి వాడు సత్యహరిశ్చంద్రుడు. అందుకే ఉద్ధాన పతనములకు లొంగలేదు కొందరు పురుషులు. నలుడు మీరు చూడండి, సర్వభౌమ పదంబు శరణి మీరిన భోగి వంటల వాడవు చుబరగనేడు అని ఆ చిత్రలీయంలో అద్భుతమైనటువంటి పద్యం చెప్తూ ఆ సీసపద్యంలో మాట అంటారు. కనుసొన్నదొరలచే తన యాజ్ఞ కొను విభుండు వెలయవొక్కని యాజ్ఞ మెలగనేడు, భయద కోదండ పత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగనేడు. ఆ చేతిలో భయదమగు కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పట్టెనేడు, విపుల కేసరినక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటారు. అయినా సరే లెక్క పెట్టకుండా ధర్మానికి కట్టుబడ్డాడు నలుడు. ఆ చంద్రమతీదేవి యొక్క శీలానికి పరాకాష్ఠ ఏమిటో తెలుసా అండి? మీకు తెలియని కథ కాదు. కొడుకు చచ్చిపోయాడు, శవాన్ని వల్లకాటికి తీసుకొస్తే కాటికాపరిగా తన భర్త ఉన్నాడు. దళమౌ పయ్యదలోనా అన్నాడు. నీ పయ్యదలో మంగళసూత్రం కనపడుతోంది, ఏ వెలకైనన్ అమ్మి, ఎక్కడో అక్కడ ఏ వెలకో అమ్మి కాటి సుంకం కట్టన్నాడు. వశిష్ఠుడి వరం, నా తాళిబొట్టు నీకు కనపడిందంటే నువ్వు నా భర్తవి అని ఆవిడ ఏడ్చింది మొగుణ్ణి చూసి. ఎందుకు ఏడ్చిందో తెలుసా అండి? ఊరే నువ్వు నన్ను నమ్మేశావు, కొడుకు చచ్చిపోయాడు, ఇంకా ధర్మం ధర్మం సత్యం సత్యం అని చెప్పి తాళిబొట్టు అమ్మి డబ్బు తెమ్మంటున్నావా? ఏమి నీ భర్తృత్వం అని ఏడవలేదు ఆవిడ. ఎందుకు ఏడ్చిందో తెలుసా అండి? పసిడి మేడలో నివసించు ప్రభునక కటకట ఈ వల్ల కటి వసతి, కనుసొన్న దొరలచే పనులందుకును మీక ఈ నికృష్టమైన వాని సేవ, అలరు తెనియలతో అరగించడి మీక అకట శవాల పిండాసనంబు, జిలుగు బంగారు దుస్తులు ధరించడి మీక పొలుసు కంపులయు ఈ బొంతకోక, కనుల మీ ఇట్టి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతపింతు, హా హరిశ్చంద్ర సార విద్యాపణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర అందావిడ. మహానుభావ, బంగారు మేడలలో తిరిగేటటువంటి వాడివి వల్లకాటిలో నించున్నావా? దొరల చేత ఇలా కనుసైగ చేస్తే పనులు చేయించుకునేటటువంటి వాడివి వల్లకాటిలో సగం కాలిన శవాలు పైకి లేస్తే కురివితో కొట్టి పడగొడుతున్నావా? తేనియలతో కూడిన భోజనాలు చేసేటటువంటి వాడివి శవాలకి పెట్టినటువంటి పిండాలు ఏరుకుని తింటున్నావా? బంగారు దుస్తులు ధరించేటటువంటి నువ్వు ఒక చింకి బొంత కోక కట్టుకుని ఒక కల్లుకుండా యజమానికి పట్టుకెళ్ళడానికి భుజం మీద పెట్టుకుని నడుస్తున్నావా? కుడి చేతిలో రాజదండం పట్టుకున్న వాడివి ఒక కొరివి పట్టుకున్నావా? సగం కాలిన శవాలు మళ్లీ కాలేటట్టుగా చెయ్యడానికి. కనుల మీ ఇట్టి దుస్థితి కనిన నాకు, ఈ దుస్థితి చూసి కూడా నేను ఎందుకు చచ్చిపోలేదని ఏడుస్తున్నానయా. హరిశ్చంద్ర భూపాల సర విద్యా ప్రవీణ సర విద్యా పణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర. ఇది భర్తని అనుగమించడం అంటే. కష్టం వచ్చినప్పుడు భర్త ధర్మానికి ఆలంబనమై నిలబడ్డారు. చూడండి, ఆవిడ మీద దొంగతనం మోపబడింది. ఎంత పరీక్ష పెట్టాడండి విశ్వామిత్రుడు. చంపేయడానికి హరిశ్చంద్రుణ్ణి నియోగించారు. ఏ హరిశ్చంద్రుడు? నా కోరికలను తీర్చిన కల్పలతవు అని చెప్పుకున్నాడు. 1000 జన్మలకునైన నీ వంటి భార్య దొరుకుతుందా అని చెప్పుకున్నాడు. అలాంటి హరిశ్చంద్రుడు తన చేతి కత్తితో తానే చంపేస్తున్నాడు భార్యని. ఆవిడ ఆఖరి ప్రార్థన ఏదైనా ఉంటే ఈశ్వరుడికి చెప్పుకో అన్నాడు. ఎంత ధైర్యమో చూడండి. నిజంగా సత్యమునందు ఇదండి ఈ జాతి వారసత్వం. ఈ జాతికి ప్రాజెక్టులు, లేకపోతే వైభవాలు, పరిపాలనలు, బిరుదులు, నాకు ఇంకా వ్యగ్రత కలుగుతుంది. ఇవన్నీ ఈ జాతి గొప్పతనాలకు. ఈ జాతి గొప్పతనం ఏమైనా ఉంటే ఇదొక్కటే. దీనికోసం వెంపర్లాడే దేశాలు, దీని ముందు మోకరిల్లే దేశాలన్నీ. ఆవిడ ఆఖరి కోరిక ఈశ్వరుణ్ణి అడిగింది. ఇది ఏ నా కడసారి ప్రార్థనము తండ్రి సర్వభూతేశ. కాశీ విశ్వనాథుడిని అడుగుతోంది.
నే ఎదనే మోక్షపదంబు కోర ఇక ఎన్ని జన్మముల్ నాకు నీ వదవంచేయుదు అన్ని జన్మములకిట్లో నిత్య సత్యవ్రతున్ సదత్కార్య విచార ధీరుని హరిశ్చంద్రున్ పతించేయుమి. ఈశ్వరుణ్ణి ఆవిడ అడిగింది, కాశీలో చచ్చిపోయిన వాడికి మోక్షం. ఈశ్వర, నేను మాత్రం మనస్సులో మోక్షమును కోరట్లేదు. మోక్షం కోసం అందరూ కాశీ పరిగెడితే నాకు మళ్ళీ నాకు మోక్షమిమ్మని విశ్వనాథ మిమ్మల్ని నేను అడగట్లేదు. నాకేం కావాలో తెలుసా? నాకు ఎన్ని వేల జన్మలైనా రాని, నాకు కావలసింది ఒక్కటే. ఏమిటో తెలుసా నాకు కావలసింది? సదత్కార్య విచారధీరుని హరిశ్చంద్రున్ పతించేయుమి. ఇదిగో నా కంఠాన్ని ఉత్తరించడానికి కత్తి ఎత్తిన నా భర్త ఉన్నాడే, ఇంత ధర్మమూర్తి, సత్యవ్రతాన్ని నిష్టగా పాటించేవాడు, ఈయనకే భార్యగా చేయి తండ్రి అంది. లోకం కోసం విషం తాగేటటువంటి మహాపురుషుని యొక్క ఇల్లాలైన మహాపతివ్రత అయిన సర్వమంగళ గౌరిగా కూర్చుంటే ఈ వంక అడ్డు పెట్టి నీ పతితో ఇంత మాట అనిపించుకోవడం ఇష్టం లేనిది నీకే కాదమ్మా, మాకు కూడా, మేమలా అనువర్తించే శక్తిని మాకు కృప చెయ్యమని నీ కూతురు గౌరీదేవిని ఉపాసన చెయ్యడానికి అమ్మ నీకొక రూపం ఇచ్చిందిరా. ఇది లోక కళ్యాణం కాదా? తల్లిదండ్రులు ఇలా అయితే పిల్లలు అలా కాకుండా ఎందుకుంటారు? పిల్లలది అదే సంస్కారం అవుతుందన్నారు మా స్వామి చంద్రశేఖర పరమాచార్య. కాబట్టి చూడండి, బిడ్డలు అలా అవుతారని ఏమిటి? లోహితాస్యుడి ధర్మనిరతి చూడండి. పావు కరిచి నోటి వెంట నురగలొస్తూ చచ్చిపోతున్నాడు. చుట్టూ ఆ బ్రహ్మచారులు ఉన్నారు. ఆయన అంటాడు, జగయ్యనని కొట్టునో గురుండట మిమ్ము ఇచటనుండక ఇంటికెగరయ్య, అతిభక్తి మీకు లోహితుడంపినాడని ఈ కుశల్ గురున కందీయరయ్య, సదయై నారాకెదురు చూచెడి తల్లికి నా దుగతి వచీంపరయ్య, ఏ దిక్కులేక నేనే లోకమనియున్న జనని దుఃఖము బాపి మనుపరయ్య, వీలుగానున్న గురు ఒప్పుకోలు మీద అమ్మనొకసారి చూచి పొమ్మందురయ్య, విషము తలకెక్కె నేను జీవింపనయ్యా, కడకిదే మీకు నమస్కారమయ్యా. మీరు ఆ పాత్ర చిత్రానికి మనస్సు కదిలిపోతుంది కదండి. నిజంగా ఏమి ధర్మనిరతండి, ఎంత గొప్పతనం అండి అది. నిజంగా ఓ పిల్లవాడు శరీరం పడిపోతుంటే ఆ బ్రహ్మచారుల్ని పిలిచి, జాగయ్యనని కొట్టునో గురుండిట మిమ్ము ఇచట ఉండక ఇంటికెగరయ్య, మీరు ఇక్కడే ఉండిపోతే ఆలస్యం అయిపోయిందని గురువుగారు కొడతారేమో, వెళ్ళిపోండి. అతిభక్తి మీకు లోహితుడంపినాడని ఈ కుశల్ గురున కందీయరయ్య, భక్తితో గురువుకిచ్చాడని లోహితాస్యుడు ఈ దర్భలు గురువు గారికి ఇవ్వండి. సదయై నారాకెదురు చూచెడి తల్లికి నాదు గతి వచీంపరయ్య, పిల్లాడొస్తాడని ఎదురు చూసే మా అమ్మ చంద్రమతీదేవికి నా యొక్క గతిని ఒక్కసారి చెప్పండి. ఏ దిక్కులేక నేనే లోకమనియున్న జనని దుఃఖము బాపి మనుపరయ్య, నేనే దిక్కని మా అమ్మ నమ్ముకునుంది, మా అమ్మ దుఃఖాన్ని ఉపశమింప చెయ్యండి మీ మాటలతో. అమ్మని చూడాలనుంది, తాను వెళ్ళలేడు. ఈ మాట తెలిసి ప్రాణం పోయే లోపల అమ్మ రాలేదు. ఎందుకని? అమ్ముడు పోయింది దాసిగా, వాళ్ళు పంపితే తప్ప రాలేదు. కొడుకు పోతున్నాడని గబగబా వచ్చేస్తుందేమో, దాసి వెడతావా అని అమ్మ మీద చెయ్యి చేసుకుంటే తను భరించలేడు మానసికంగా కూడా. ఎంత మాతృభక్తి అండి. అందుకని అన్నాడు, వీలుగానున్న కురు నొప్పుకోలు మీద అమ్మనొకసారి చూచి పొమ్మందురయ్యా, ఒక్కసారి గురువు ఒప్పుకుంటే మా అమ్మను ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమనండి. విషము తలకెక్కే. సరే, ఇంక నేను ఈ పద్యం గురించి నేను ఇక వ్యాఖ్యానం చెయ్యలేను. మన హర్షధర్మము అంత గొప్పది, మన సనాతన ధర్మం అంత గొప్పది. దంపతులు అలా ఉండాలని కోరుకుంది మన జాతి. అలా ఉండాలి, అలాంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా విడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని. ఇంత పసుపు, ఇంత కుంకం, 4 తాటాకులు, 4 నల్లపూసలతో అమ్మని పూజించి పెళ్లిపీటల మీదకెళ్ళు అని చెప్తే ఇవన్నీ విడిచిపెట్టి వీడియో కెమెరాల వ్యామోహంలో పూజ ఎలా జరుగుతోందో కూడా చూసుకోకుండా ఫోటోల మత్తు, వీడియో కైపులో మనం కొట్టుకుపోతుంటే మన సనాతన ధర్మం నిలబడుతుందని మనం ఎలా అనుకుంటాం?
కాబట్టి మన బిడ్డలు పీటల మీద కూర్చున్నప్పుడు గౌరీ పూజ చేయించడంలో పరమాచార్య స్వామి ఎంత ఆర్తి పొందారో మనం గుర్తిరిగి అటువంటి గౌరీ పూజ చేయించిన నాడు లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఒక హరిశ్చంద్రుడు, ఒక చంద్రమతి, ఒక లోహితాస్యుడు, ఇంత చక్కటి కుటుంబాలు కలిగి మళ్ళీ సనాతన ధర్మము పరిఢవిల్లి లోకమంతటి చేత శ్లాఘింపబడుతుంది. ఆ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. వ్యాఘ్రం వదలకూడదు కదండి. ఆ పులిని కూడా మందర పర్వతం దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మవారు. తీసుకెళ్లి పరమశివుడికి చూపించి ఆవిడ అనుగ్రహం చూడండి. ఆవిడంది, అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చిందండి, తన స్వరూపాన్ని మార్చుకుంది, కాబట్టి దీనికి కూడా నందీశ్వరుడితో సమానంగా నా అంతఃపురం ముందు రక్షణ భారం వహించే అదృష్టాన్ని ఇవ్వండి అంది. శంకరుడు అన్నట్ట, తప్పకుండా పార్వతి అని ఒక వెండి బెత్తాన్ని, ఒక మంచి ఖడ్గాన్ని ఇచ్చి, ఒక బంగారు కవచం కట్టి, అమ్మవారి ఇంటి ముందు నందీశ్వరుడి కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అన్న పేరుతో నిలబడేటటువంటి అనుగ్రహాన్ని ప్రమదగణాల్లో ఒకటిగా ఇచ్చేట. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. మనకి నవనందుల్లో ఒకటిగా కనపడుతుంటుంది సోమనంది. కాబట్టి ఈ సోమనంది వృత్తాంతం, ఈ గౌరి వృత్తాంతం, కౌశికీ వృత్తాంతం, రాక్షస సంహారం ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి ఆనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకాలతో 10 కాలం ఉండి లోకమంతా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో మనం అటువంటి స్థితిని పొందదముగాక. రేపటి రోజున కూడా అమ్మవారి అవతారములకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలని మీకు విజ్ఞాపన చేస్తాను.